చేయకు సురేంద్ర. సార్ రాత్రి ఒక అద్భుతమైన థాట్ వచ్చిందయ్యా. అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవగానే అయితే వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే ఒక హ్యాపీ మూమెంట్. తెల్లవారేసరికి అది కథ కూర్చుంది. చెప్పండి. ఆ కథ గాని సినిమా గాని తీస్తే సురేంద్ర ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. మా నీళ్ళు బద్దలైపోతాయి. నేల క్లాసుల్లో భూకంపం. చెప్పండి సార్. విను. వీడియో అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే ఒక హ్యాపీ మూమెంట్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నా. హెల్త్ బాగాలేకపోయినా అంటే మరి అంత ఘోరంగా అయితే ఏం లేదు. వామిటింగ్స్ అయితే తగ్గినాయి. అందుకని నిన్న వీడియో పెట్టడం మాత్రం కుదరలేదన్నమాట. ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ ని మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాము. మాకు ఒక హ్యాపీ మూమెంట్ ఇది. మా సంతోషాన్ని మీతో పాల్పంచుకోవడానికి వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. అది లతమ్మని తీసుకొని మాత్రం కాదు. ఎందుకంటే లతమ్మకు వామిటింగ్స్ ఒక 2-3 days వరకు ఉంటాయని చెప్పినారు. ఇది పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని థర్డ్ డే కాబట్టి కొంచెం లైట్ గా తగిన ఇంకొక 1-2 days ఉండొచ్చు. ఎందుకంటే చెప్పిన డే సార్ నా దగ్గర ఒక 175 days నడిచే కథ ఉంది సార్. మీరు రైటరా ప్రొడ్యూసర్ మాత్రమే ఏం తగ్గవు కదా. మనం తీసుకునే మెడిసిన్ బట్టి ఫుడ్ బట్టి దాని గనక నా ఐడియాస్ జోడించి ఒక మాస్ హీరో తోటి మీ డైరెక్షన్ లో తీయాలని ఫిక్స్ అయిపోయాను సార్. ఏమంటారంటే పెద్ద చెప్పలేను. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపేనా ప్రాణం. వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడే సినిమా తీసినా గబుక్కు నాకు మాటలు కూడా రావట్లేదు. అంత హ్యాపీగా పెద్దలు అన్నారు అయితే ఉండే కాబట్టి అది కోలుకునే వరకు కొంచెం టైం పడుతుంది. అంటే మనిషి అయితే నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకు వస్తుంది. మొత్తం పర్ఫెక్ట్ ఆపరేట్ అయిపోయినాడు. కాకపోతే మైండ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటది కదా. అది కూడా ఇలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా. చంపేసిన పాపం లేదు. విషయాలు చిన్న నువ్వు అన్ని తిగతికి ఆలోచనలు పెట్టి కొంపంత నాశనం చేయదు. సరేనా? పోయింది ఏదో పోయింది. ఏదైతే పోలేదంటే ప్రతి ఒక్కటి కూడా మేము రప్పించుకొని తీరుతాము. ఆ వచ్చింది కూడా మీకు చూపిస్తాము. ఏమి విధంగా అయిందో ఎవరిని మాత్రం వదిలేదు లేదండి. లత చెప్పింది కూడా అదే అనమాట. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళని మాత్రం వదిలేదే లేదని చెప్తున్నారు. లత ఎందుకంటే మమ్మల్ని నమ్మించి ఎంతో మోసం చేసినారు. మమ్మల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని మాత్రం మేము ఖచ్చితంగా వదిలేదే లేదండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే ఇది ఒక పెద్ద హ్యాపీ ఫ్లాగ్ లాగా నేను ఈ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఈ డబ్బు తగ్గాలంటే బ్యాంకుకి వెళ్ళి మసాజ్ చేసి అన్న రావడం. నువ్వు మళ్ళీ ఏడ్చొద్దు చిన్న. అట్లాంటివన్నీ పట్టి ఎక్కడ